నువ్వేంటమ్మా ఇక్కడ? ఏంటమ్మా అడిగేది నిన్నే. నీకు నా గదిలో ఏం పని? ఏం లేదత్తయ్య గారు, మీరు హాస్పిటల్ నుండి రాగానే రెస్ట్ తీసుకుంటారు కదా అని మీ గది సర్దడానికి వచ్చాను. అంతలోనే ఐరన్ చేసిన మీ బట్టలు పని మనిషి తీసుకొస్తే బీరువాలో పెడుతున్నాను. ఈ తాళాలు ఆంటీ దగ్గర కదా ఉంటాయి, మరి ఈవిడెలా తీసింది? ఈ అభి ఏంటి నన్ను అనుమానంగా చూస్తోంది? అత్తయ్య గారు, నేను వెళ్ళి జ్యూస్ తీసుకుని వస్తాను. ఇప్పుడేం వద్దమ్మా, ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చింది. అమ్మా, నీకు హెడ్ఏక్ ఎక్కువగా ఉందని హాస్పిటల్కి తీసుకెళ్ళామని నాన్న కాల్ చేశాడు. నేను మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు నీకెలా ఉందమ్మా? నేను బాగానే ఉన్నాను రాహుల్. నా గురించి నీ పని ఎందుకు డిస్టర్బ్ చేసుకోవడం? నాన్న అభి ఉన్నారు కదా. నువ్వు నీ మీటింగ్ చూసుకుని రావాల్సింది. భలే వారత్తయ్యా, మీకిలా ఉంటే మాకు టెన్షన్గా ఉండదా? సడన్ గా హాస్పిటల్ అనేసరికి ఎంత భయమేసిందో. పెద్దమ్మా, మీరొచ్చి ఎంతసేపు అయింది? నేను చూసుకోలేదు. మీరు హాస్పిటల్కి వెళ్లారని తెలిసి ఫోన్ కూడా చేశాను, కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు. ఏంటి ధైర్యంద్రి, అత్తయ్యకి హెల్త్ అప్సెట్ అయితే నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్లాల్సింది కదా. పైగా ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు అని ఆరా తీస్తున్నావు. అంత బిజీగా ఏం చేస్తున్నావు ఇంట్లో? రే శ్రీకర్, నేను అభి మీ అత్తయ్యని తీసుకుని హడావిడిగా వెళ్ళిపోయాను రా. తనకేం తెలీదు, కోపడకు. పర్వాలేదు రండి పెద్దనాన్న. శ్రీకర్కి పెద్దమ్మ మీద ఉన్న ప్రేమ అలాంటిది. సారీ పెద్దమ్మా, నేనే గమనించలేదు. ఏం పర్లేదమ్మా. అందరూ పనులు మానేసి నన్నే చూస్తూ కూర్చుంటారా ఏంటి? నా మొగుడికి అత్తయ్య మీద ప్రేమ ఎక్కువైపోయింది. టైం చూసి ఈ ఫ్యామిలీ నుండి విడదీస్తానని తెలియదు పాపం. ఇంతకీ డాక్టర్ ఏం చెప్పారు నాన్న? స్ట్రెస్ ఫీల్ అవద్దని చెప్పారు. మీ అమ్మకి చెప్తే వినదు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఏంటమ్మా, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? అసలు దేని గురించి ఆలోచిస్తున్నారు అత్తయ్య? మీ మనసులో ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. చెప్పమ్మా, నీ మనసులో ఏమైనా ఉందా? ఎంత కష్టమైనా సరే అది నేను నెరవేరేలా చేస్తాను. కుంపు తీసి నువ్వు అభిని పెళ్లి చేసుకోవాలని అడుగుతుందా ఏంటి? నో 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 నో. రాహుల్, పెద్దమ్మ ఇప్పుడే కదా వచ్చింది, కాసేపు రెస్ట్ తీసుకునివ్వండి. పదండి వెళ్దాం. సరే అమ్మా, నువ్వు జాగ్రత్త. ఆంటీ, మీకేమైనా అవసరమైతే నాకు చెప్పండి. అభి, నువ్వు కూడా హాస్పిటల్ నుంచే కదా వచ్చావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అత్తయ్య గారికి ఏం కావాలన్నా నేను దగ్గరుండి చూసుకుంటానులే. సరేనండి. అత్తయ్య గారు రండి. జాగ్రత్త, కూర్చోండి అత్తయ్య. అత్తయ్య గారు, నేను మీకోసం జ్యూస్ తీసుకొస్తాను. సరేనమ్మా. అమ్మయ్యా. థ్యాంక్ గాడ్, ఈరోజు నా టైం బాగుంది. లేదంటే అత్తయ్య వాళ్ళకి దొంగల రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయేదాన్ని. ఇక మీదట కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముందు డూప్లికేట్ కీని ఎక్కడైనా దాచేయాలి.
నువ్వేంటి నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి వచ్చా? మీరు ఆంటీ గదిలో ఏం చేస్తున్నారండి? ఏం చేస్తాను చెప్పాను కదా. అత్తయ్య వచ్చేసరికి బెడ్ రెడీ చేద్దామని వచ్చాను. అయినా మా అత్తయ్య రూమ్లోకి నేను వెళ్తే నీకేంటి? మా అత్తయ్య నన్ను క్వశ్చన్ చేయలేదు, నీకేంటి మధ్యలో? మీ కంగారు, మీ భయం ఆంటీ గమనించలేదు కాబట్టి క్వశ్చన్ చేయలేదు. నేను గమనించాను, అందుకే అడుగుతున్నాను. నేనెందుకు టెన్షన్ పడతాను? మీరెందుకు ఆ గదిలోకి వెళ్లారో, ఏం చేశారో నాకు తెలీదు. ఆంటీ దగ్గర మాత్రమే ఉండాల్సిన తాళం మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీరు బీరువా ఎలా ఓపెన్ చేశారని నేను అడగను. తప్పు చేసిన అందరి కళ్ళల్లో ఒక భయం కనిపిస్తుంది. ఆ భయాన్ని నేను మీలో చూశాను. మొన్న కూడా మీరు ఫుల్గా తాగేసి ఇంటికొచ్చారు. ఒకవైపు అందరితో మంచి అనిపించుకుంటూనే తప్పు మీద తప్పు చేస్తున్నారు. వద్దండి, ఇంకొకసారి ఇలా చేయకండి. అభి, నీ లిమిట్స్లో నువ్వుంటే మంచిది. నేనేం చెయ్యాలో నాకు చెప్పకు. అయినా నీకు ఇంట్లో ఏ హక్కుంది? హక్కు లేకపోయినా అభిమానం ఉంది. ఆంటీ అన్నా, ఆంటీ కుటుంబం అన్నా నాకు అభిమానం ఉంది. ఆ అభిమానంతోనే మొన్న హెచ్చరించాను, ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాను. అంటే నేను నీకు భయపడాలా? మిమ్మల్ని భయపడమని చెప్పడం లేదు. అత్తగారింటి పట్ల, మీ కుటుంబం పట్ల బాధ్యతగా ఫీల్ అవ్వమంటున్నాను. నేను ఇలా చెప్పడానికి ఒక కారణముంది. ఆంటీని హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ ఆంటీ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని చెప్పారు. అందుకే చెప్తున్నాను. ఆంటీకి మీ గురించి విషయాలు తెలిసి మీ వల్ల ఈ కుటుంబం పరువు ఏమవుతుందోనని ఆలోచించి తన ఆరోగ్యం పాడు చేసుకునే పరిస్థితిని మీరు తీసుకురాకండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. ఛే! ప్రతిసారి నేను ఈ అభికే దొరికిపోతాను. ఆఖరికి దీని దగ్గర కూడా చెప్పించుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఇంట్లో ఉంటే నాకెప్పటికైనా సమస్యే.